Good morning everyone. Mr. Thakar Parachori from Pedraur village. కనిపిస్తుంది పెదరావూరు విలేజ్. కనిపిస్తుంది పెదరావూరు. సుధాకర్ పరచూరి ప్రస్తుతం ఫేస్బుక్ లో. గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడు ప్రత్యేకంగా లైవ్లోకి రావడానికి కారణం ఫేస్బుక్ని తక్కువ ఉపయోగిస్తున్నాను. ఫేస్బుక్ కూడా నాకు అనుకూలమైంది. నేను ఫేస్బుక్ను కూడా ఉపయోగించుకున్నాం. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ 4 ప్రసార సాధనాలుగా ఉన్నవి. ఇప్పుడు సమయం 6:58. ఇప్పుడు తెనాల నుంచి జోలపాలెం బస్సు 6:30కు బయలుదేరింది. ప్రస్తుతం జంపంలో ప్రయాణం చేయవచ్చు సమయంలో. అయితే ప్రస్తుతం తెనాలి జోలపాలెం అనే సర్వీస్ గురించి చెబుతాను. బస్ సర్వీస్ గురించి. జోలపాలెం 4 ట్రిప్పులుగా ప్రయాణం చేస్తుంది. మొదటి ట్రిప్ ఇప్పుడు ఉదయం 6:30 తెనాలి జోలపాలెం. రెండో ట్రిప్ 11 గంటలు. 3 మధ్యాహ్నం 3 గంటలు. 4గో ట్రిప్ 8:30. 4 ట్రిప్పులు ప్రయాణం చేస్తుంది. అయితే కరోనా సమయంలో కొత్తూరు లంక, రావికంపాడు, పట్టుపోలు మరియు జోలపాలెం బస్సులు అప్పుడు సర్వీస్ తక్కువగా ఉండటం వల్ల నైట్ అవుట్లు రద్దు చేశారు. అండ్ ప్రయాణికుల ఒత్తిడి ఆధారంగా తెనాలి డిఎం గారు వారి యొక్క కష్ట నష్టాలను చూసి జోలపాలెంని కొత్త సర్వీస్ని ఇచ్చారు. నైట్ అవుట్ సర్వీస్ని 8:30కి. ఈ సర్వీస్ని అందరూ ఉపయోగించుకొని మరింత ఆదరించాలని కోరుకుంటున్నాం. నేను సుధాకర్ పరచూరి. జోలపాలెం 8:30కి రాత్రి సమయంలో బయలుదేరుతుంది. ఈ సౌకర్యాన్ని కొత్తగా ఇచ్చిన నైట్ అవుట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. జోలపాలెం రాత్రి 8:30కు బయలుదేరిన సర్వీసు ఉదయం అక్కడ 4:20కి జోలపాలెం తిరిగి బయలుదేరుతుంది. ప్రత్యేకంగా జోలపాలెం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. కొత్తగా ఇచ్చిన జోలపాలెంని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. జోలపాలెం సర్వీసు తెనాలి నుంచి వైకుంఠపురం మీదుగా పెదరావూరు, జంపని, వేమూరు, కొల్లూరు, దోనేపూడి, వేలటూరు, కిష్కిందపాలెం, తడికలపూడి, చింతమోటు మీదుగా జోలపాలెం చేరుకుంటుంది. అందరికీ ధన్యవాదాలతో శుభోదయం.